దాన్ని పూర్తి చేసాం. మనం ఏది చదివామో దానిని పీడిఎఫ్ ఫైల్ గా కూడా పెట్టాం. ఒకవేళ మీరు నోట్స్ రాయకపోయినా దాన్ని చూసి మనం రాసుకోవచ్చు. ఈ దినాన్ని మనం ప్రభుత్వంలో 2వ అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. 2వ అధ్యాయంలో కూడా అంత బలమైన కార్యాలు కనబడడం లేదు, కానీ ప్రారంభ దశలోని అనేకమైన అపోహతో ఉన్నటువంటి కార్యాలు ఉన్నాయి. ఆ అపోహతో ఉన్న కార్యం ఏంటంటే 1వ వచనంలో లేవి వంశస్థుడు అప్పుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనేను. అంటే లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెని పెళ్లి చేసుకున్నాడంటే అది మనం ఏమనుకుంటున్నామంటే సోదరుడు చేసుకుంటే అర్థం చేసుకుంటున్నటువంటి వారు కూడా ఉన్నారు. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను చేసుకున్నాడంటే అక్కడ వంశాలు చాలా రకాలుగా ఉండొచ్చు. ఇప్పుడు లేవికి 3 కుమారులు, 1 కుమార్తె ఉంది. ఆ 3 కుమారులు ఎవరు? నిర్గమకాండం 6వ అధ్యాయం 16 నుండి 20. లేవికి పుట్టిన కుమారులు 3, 1 కుమార్తె ఉంది. అప్పుడు ఆ 3 కుమారులలో ఒకడి కుమారుడు తన సహోదరుని పెళ్లి చేసుకున్నాడు. అంటే లేవికి మొత్తం ఎంతమంది పిల్లలు అంటే 4. 1 కుమార్తె, 3 కుమారుడు. అంటే నిర్గమకాండం 6, 16 నుండి 20లో అక్కడ లేవికి ఉన్నటువంటి కుమారుల పేరు చెప్తున్నారు. మరి లేవి కుమారుల పేరేంటి? గెర్షోన్, మెరారి, కహాతు. అంటే మొదటి వాడు గెర్షోను, 2వ వాడు కహాతు, 3వ వాడు మెరారి. మరి ఇంతకీ కుమార్తె ఎక్కడుంది? కుమార్తె. మరి ఆ కుమార్తె గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ అమ్రాము తన మేనత్తని పెళ్లి చేసుకున్నట్టు చెప్తాడు అనమాట. మేనత్ అంటే తండ్రితో పుట్టిన వారేనా? ఇక్కడ ఒక ప్రశ్న తీసుకొస్తున్నారు. ధర్మశాస్త్రంలో అర్థమానఛేదనం తీయకూడదు అని ఉంది కదా, మరి వీడు ఎట్లా అర్థమానఛేదనం తీశాడు అని అడుగుతారు. అది సింపుల్. అంటే ఇంకా మోసేనే రాలేదు, ధర్మశాస్త్రమే లేదు కాబట్టి అర్థమానఛేదనం తీయడానికి అవకాశం ఉందా అంటే ఉంది. అర్థం కూడా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, ధర్మశాస్త్రంలో ఆ చట్టం ఉంది. కానీ ఇక్కడ వీళ్ళకి అది వర్తించదు కాబట్టి అక్కడ కూడా ఆ పొరపాటును కూడా మనం దిద్దుకోవచ్చు. అంటే లేవికి 3 కుమారులు, ఆ పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. గెర్షోన్, కహాతు, మెరారి. మరి లేవి కుమార్తె ఎవరు? 20లో అమ్రామ్ తన మేనత్ అయిన యెహోబేదును పెళ్లి చేసుకున్నాడంట. సంఖ్యాకాండం 26, 59లో లేవి కుమార్తె లేవి కుమార్తె 3, గెర్షోన్, కహాత్, మెరారి. లేవి కుమార్తె యెహోబేదు. సంఖ్యాకాండం 26, 59లో చదువుదాం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యొకెబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును, మోషేను, వీరి సహోదరియగు మిర్యామును కనెను. సరే, ఇప్పుడు కహాతు అమ్రామును కన్నాడు. మరి కహాత్ ఎవరు? అందుకే ఆ పేరు గుర్తుపెట్టుకోనట్టున్నా. లేవికి 3 కుమారులు, గెర్షోన్, కహాతు, మెరారి. ఇప్పుడు ఈ కహాతు కుమారుడు అమ్రామ్ ఏం చేశాడంటే లేవి కుమార్తె అయినటువంటి యెహోబేదును పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ అమ్రామ్కి యెహోబేదు ఏం వస్తు అవుతుంది? కొంతమంది చూసాం. అధ్యాయం 20వ వచనంలో అమ్రామ్ వచ్చి కహాతు కుమారుడు. మరి యెహోబేదు వచ్చి యెహోబేదు ఏమిటి? కహాత్కి తోబుట్టు, చెల్లెలుగా ఉంచుతుంటే బహుశా.
అక్కైనా అవ్వచ్చు, చెల్లెనా అవ్వచ్చు. ఒకవేళ అక్క అయితే అది సెట్ కాదు కాదు. అవును. అంటే ఇప్పుడు మా అక్కని మా కొడుకుని చేసుకుంటే తేడా ఉండదు. యా. కాబట్టి ఎక్కువగా దానికి అక్కడ అవకాశాలు ఏమి ఉండొచ్చు అంటే ఒకవేళ ఆ ముగ్గురు కుమారులకి ఈమె చెల్లిగా ఉండొచ్చు. సార్. ఇప్పుడు సుమారు నాతో పుట్టిన ఒకవేళ పుట్టుకలో తేడా ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాల లోపే ఉంటాయి అన్నదమ్ములు అక్క చెల్లెలు పుట్టుకలో తేడా. ఒకవేళ 5 సంవత్సరాలు నాకంటే చిన్నది మా చెల్లి, ఒకవేళ అక్కగా ఉంటే నాకంటే ఒక 5 ఏళ్ళు పెద్దగా ఉంటాయి అనుకో. నాకు పెళ్లి అయ్యి 35 సంవత్సరాల్లో ఒక గురువు పుట్టి వాడికి ఒక 30 వచ్చి అప్పుడు ఆమె వయసు ఎంత ఉంటాయి, అప్పుడు కర్రబట్టి నడిపించాల్సిందే భర్త. కాబట్టి అమ్రామ్కి ఆమె మేనత్త అయినప్పుడు అక్కడ కహాత్కి చెల్లెలుగానే ఉండొచ్చు. అవును సార్. అప్పుడు 1వ వచనంలో లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెని పెళ్లి చేసుకున్నాడంటే అక్కడ వంశాలు వేరు. లేవికి ఎన్నో వంశాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఒక్కొక్క కొడుకు ఒక వంశస్థుడా? గోత్రం ఒకటి. కానీ వంశం అన్నప్పుడు లేవి గోత్రంలో లేవికి ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని వంశాలు అన్నమాట. ఇశ్రాయేలీలో 12 గోత్రాలు కూడా వంశస్థులు ఉంటారు, కుటుంబీకులు ఉంటారు, కుటుంబ పెద్దలు ఉంటారు. ఇక్కడ లేవికి వంశస్థుడు ఒకడంటే లేవికి పుట్టిన 3 కుమారుల్లో ఎవరో కావచ్చు. అది ఎవరని చూస్తాం? కహాతు కుమారుడైనటువంటి అమ్రాం తన అత్త అయిన యెకెబెదును పెళ్లి చేసుకొని ఆమె ద్వారా 3 కన్నాడు. ఆ 3 20వ వచనం మోషే, అహరోను, మిర్యాము. అంటే ఇప్పుడు ఒకటి లేవి వంశస్థుడు ఎవరు, మరి లేవి కుమార్తె ఎవరు, వాళ్ళు ఇరువురికి పుట్టిన వాళ్ళు ఎవరనేది క్వశ్చన్ మార్క్. 2వ అధ్యాయంలో మోసే పుట్టుకల గురించి చెప్తుంది కదా. మరి మోసే పుట్టుకలు చెప్తే అక్కడ లేవి వంశస్థుడు ఎవరు? అమ్రాం ఎవరంటే కహాత్ కుమారుడు. మరి యెకెబెదు ఎవరంటే కహాత్ యొక్క సహోదరి. అప్పుడు 2వ అధ్యాయం 1వ వచనంలో ఏవి కుమార్తె ఎవరు నీకు. కానీ మూట్లోకి వెళ్తే బాగా వినపడుతుంది సార్. మూట్లోకి వెళ్ళట్లేదు ఎవరు. మూట్లోకి వెళ్ళండి. మూట్లోకి వెళ్తే క్లియర్ గా వస్తుంది సార్. దయచేసి అందరూ మూట్లోకి వెళ్ళండి. ఆనంద్ గారు తప్ప అందరూ మూట్లో ఉండాలి. అందరూ అడ్డే ఉన్నట్టు అనిపిస్తుంది. తర్వాత అదర్స్ ఒక 4 ఉన్నారు వాళ్ళ దగ్గర, వాళ్ళు కూడా మీట్లోనే ఉన్నారు. సరే, తగ్గించాలా? అక్కర్లేదు, వస్తుంది సార్, సరిపోతుంది. సరే సరే. ఇప్పుడు లేవి కాండం 2వ అధ్యాయం 1వ వచనంలో చాలా మంది చాలా అపోహలకు తీసుకొస్తున్నారు. వాళ్ళు అలా రావడం ఎందుకంటే వాళ్ళకి సత్యం తెలియకపోవడమో లేకపోతే లేఖనాన్ని అర్థం చేసుకోకపోవడంతోనే ఈ అపోహలు బయలుదేరుతాయి. వాళ్ళని కన్సర్వేటివ్ వాళ్ళని కన్సర్వేటివ్ అంటారు. ఉన్నట్టే చెప్తారంట. కానీ దేవుడు మనకు అలా చెప్పలేదు. ఉన్నట్టే చెప్పమని, అట్టని లేని కలిపి చెప్పమని. మనం అర్థం చేసుకోవాలంటే ఆత్మ సంబంధమైన సంగతులతో పోలిస్తే అర్థమైంది. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనంలో లేవి వంశస్థుడు అంటున్నాడు, లేవి పుట్టుని పెళ్లి చేసుకున్నాడు అంటున్నాడు. మరి వాళ్ళు ఇంటి మోసే చూస్తున్నాం. ఇంతకీ అక్కడ మోసే తల్లిదండ్రులు ఎవరనేది తెలియదు. కానీ పక్కన ఉన్నటువంటి లేఖనాన్ని పెళ్లి అర్థమవుతూ ఉందా? ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారమే ఆ లేవి వంశస్థుడు ఎవరని చెప్పగలరు, ఆ లేవి కుమార్తె ఎవరని చెప్పగలరు. అప్పుడు 6వ అధ్యాయానికి వెళ్తే 20వ వచనంలో కహాతు కుమారుడైనటువంటి అమ్రాం అనే ఒక వ్యక్తి తన మేనత్త అయినటువంటి యెకెబెదును పెళ్లి చేసుకున్నాడు. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి పుట్టిన కుమారుడు గురించి సంఖ్యాకాండం 26, 59 చదివాం. ఆ అమ్రాంకి యెకెబెదు పుట్టిన కుమార్తెలు ఎవరు? అహరోను, మోసే, మిరియాము. అంతేనా?
అంతే సార్, అంతే. ఆమె అమ్రాము వలన అహరోనును మోసేను వీరి సహోదరి మిరియమును కన్నదంట. అంటే కొరింథీ పత్రికలో హెచ్చరిక చేస్తున్నట్టు 2వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన సంగతుల్ని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చినప్పుడు మనకు అర్థమైంది. అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టే కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. అక్కడ ఉన్నది ఉన్నట్టే అర్థం చేసుకోవాలంటే మనం పక్కకి వెళ్ళాలి. ఇప్పుడు అర్థమైందా? 2వ అధ్యాయం 1వ వచనం, ఆ లేవి వంశస్థుడు ఎవరు? లేవి కుమార్తె ఎవరు? లేవి వంశస్థుడు అమ్రాం. మరి లేవి కుమార్తె యెకెబెదు. ఇప్పుడు ఈ అమ్రాంకి యెకెబెదు ఏమవుతుందంటే మేనత్త వరుస చూసాం. మేనత్త పుట్టిందేనా? అవును, మేనత్త అన్నప్పుడు వాళ్ళ తండ్రితో పుట్టినటువంటి ఆమె కదా. మరి లేవికి 3 కుమారులు, 1 కుమార్తె. ఆ కుమార్తె పేరే యెకెబెదు. మొదటి దినవృత్తాంతాల్లో కూడా ఉంది ఈ చరిత్ర. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 3. ఇప్పుడు మనం చదివింది మరలా చూస్తూనే ఉన్నాం ఎక్కడెక్కడ చెప్పబడుతుందో. లేవికి 3 కుమారులు, 1 కుమార్తె. ఆ 3 కుమారులు కహాతు వంశంలో నుండి మోసే అహరోను వచ్చారు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో లేవి మెరారి. అప్పుడు 2వ వచనంలో కహాతు పిల్లలు ఎవరు? అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. ఇప్పుడు 2వ వచనంలో కహాతు కుమారుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మోసేకు తండ్రి అయ్యాడు. ఆ ఒక వ్యక్తి ఎవరు? కహాతు కుమారులు 4 ఉన్నారు. ఈ 4లో మోసేకి తండ్రిగా ఉన్నది ఎవరు? అమ్రాము. అమ్రాము తన మేనత్త పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాడు. ఆ పిల్లల పేర్లే మోసే, అహరోను, మిరియం అని చూసాం కదా. అప్పుడు ఈ మోసే కాని అహరోను కాని ఏ వంశస్థుడు? కహాతు వంశస్థుడు. మరి కహాతు వంశస్థుడికి ప్రధాన స్థానం ఇచ్చాడు దేవుడు. మరి ఎందుకు ఇచ్చాడో మనకు తెలియదు. పరిశుద్ధ స్థలంలో పరిచర్య ఎవరిది? గెర్షోను మెరారిది కాదు, కానీ కహాతు వంశస్థుడిది అన్నమాట. ఇంతకీ సమయలు ఏ వంశస్థుడో తెలుసా? ఏలి ఏ వంశస్థుడో తెలుసా? ప్రత్యక్ష గుడారం పరిచర్య చేసే పని ఎవరికి ఇచ్చాడంటే కహాతీలకు ఇచ్చాడు. మోత మోసే పనులు ఎవరికి ఇచ్చాడంటే గెర్షోను మెరారీకి ఇచ్చాడు. ఈ గెర్షోను మెరారీలు ఎవరంటే ఈ కహాతు వంశస్థులకి సేవకులు.